వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ చేసి ఇప్పటికే నెల రోజులైతే అవుతుంది. అయినా సరే మాకు ఇంతవరకు ఆసరా అమౌంట్ అనేది పడలేదని చాలామంది కమెంట్స్‌లో అయితే అడుగుతున్నారు. నేను ఇప్పుడు వీడియోలో ఒక విషయం అయితే చెప్తాను. కొంతమంది దీనికి సంబంధించి నెగెటివ్ కమెంట్స్ అయితే పెట్టొచ్చు కానీ జరిగే ప్రాసెస్ అయితే ఇదే. అది ఏంటంటే ముందుగా ఈ ఆసరాకి సంబంధించి జిల్లాలోని కొన్ని మండలాలను అయితే సెలెక్ట్ చేస్తారు. అలా మండలాల్లో ఏవైతే కొన్ని గ్రూపులు అది కూడా ముందుగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, తర్వాత బీసీ వాళ్ళని, తర్వాత ఓసీ వాళ్ళని. ఈ విధంగా ఆ గ్రూప్ సభ్యులను బట్టి అంటే ఆ గ్రూప్‌లో ఏ క్యాస్ట్ వాళ్ళున్నారు. అంటే మొత్తం అందరూ ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటే వాళ్ళకి ముందుగా, తర్వాత బీసీ వాళ్ళకి, తర్వాత ఓసీ వాళ్ళకి. ఈ విధంగా గ్రూపుల వారీగా వారి యొక్క పొదుపు ఖాతాల్లో ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది డౌట్ ఏంటంటే క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ అయినా మాకు ఇంతవరకు ఆసరా అమౌంట్ అనేది పడలేదు. మరి దీనికి కారణం ఏంటని అయితే కొంతమంది అయితే అడగొచ్చు. దానికి కారణం కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ చేసిన మండలాల్లో మీ మండల్ సెలెక్ట్ అయ్యి ఉండాలి. ఒకవేళ మీ మండల్ సెలెక్ట్ అయ్యి మీ గ్రూప్ సెలెక్ట్ అయినా ఆ అమౌంట్ వచ్చేసి మీ పర్సనల్ అకౌంట్‌లో అయితే వేయరు. ముందుగా ఆ అమౌంట్ వచ్చేసి మీ పొదుపు ఖాతాల్లో అయితే వేస్తారు. అలా పొదుపు ఖాతాల్లో మీకు ఆ అమౌంట్ పడిన తర్వాత మీ డ్వాక్రా వివోఏ ఉంటారు కదా! అంటే డ్వాక్రా యానిమేటర్ అయితే ఉంటారు కదా! వాళ్ళొచ్చి మీ వద్ద తీర్మానం అయితే తీసుకుంటారు. అదే మీ దగ్గర సంతకాలు అయితే తీసుకుంటారు కదా! అక్కడ కొంచెం మ్యాటర్ అయితే మెన్షన్ చేస్తారనమాట. అంటే మీ పొదుపు ఖాతాల్లో ఏదైతే అమౌంట్ పడిందో ఆ అమౌంట్‌ని మీ పర్సనల్ ఖాతాలకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఒప్పుకుంటున్నట్టుగా అక్కడ కొంచెం మ్యాటర్ అయితే రాసి మీ వద్ద నుంచి సంతకాలైతే తీసుకుంటారు. అలా సంతకాలన్నీ పూర్తయిన తర్వాత ఆ తీర్మానాన్ని తీసుకెళ్ళి ఎవరైతే ఈ డ్వాక్రాకి సంబంధించి అధికారులు ఉంటారో వారి చేత కూడా సంతకాలు పెట్టించి బ్యాంక్‌కి అయితే తీసుకెళ్తారు. తర్వాత మీ పొదుపు ఖాతాలో ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్‌ని మీ పర్సనల్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. నేను ఇదే విషయాన్ని గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇదైతే నేను సొంతంగా అయితే చెప్పడం లేదు. అధికారులే ఈ విషయాన్ని అయితే చెప్తున్నారు. అంటే ముందుగా మీ మండల్ సెలెక్ట్ అవ్వాలి. అందులో క్యాస్ట్ వైజ్ రిలీజ్ చేస్తారు. అలా రిలీజ్ చేసిన పొదుపు ఖాతాల నుంచి మీ పర్సనల్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. దీనికి సంబంధించి అంటూ కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేశారంటే కొన్ని మండలాలకు మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా చాలా మండలాలకి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకా చాలా టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. మరిన్ని వివరాలు తెలిసిన తర్వాత మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.